హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాలా థ్యాంక్ యూ అండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు షార్ట్స్లో. అండ్ ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మీ లైక్ అండ్ కామెంట్ నాకు చాలా వాల్యుబుల్. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. అండ్ ఈరోజు నా రెసిపీ వచ్చేసి ఎగ్ బుజ్జీ చేస్తున్నాను. ఎగ్ బుజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మా ఇంట్లో అయితే చాలా ఇష్టం. ఈరోజు లంచ్లోకి అండ్ మార్నింగ్ కూడా ఇదే చేశాను. పిల్లలు ఎగ్ కర్రీ చేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయరు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా రైసే తింటారు ఎగ్ కర్రీతో. నేను ఒక 5 ఆనియన్స్ తీసుకున్నాను అండ్ ఒక 8 to 10 వరకు మిర్చి తీసుకున్నాను. ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర అండ్ మిర్చి వేసి ఆనియన్ వేసుకోవాలి. మనం కర్రీ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మంట అనేది సిమ్లో ఉండాలి. అప్పుడే కర్రీ చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఆనియన్ వేసాక కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి. మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మూత పెట్టేశాక మనకి ఆయిల్ లాగా బుడగల్లాగా వస్తాయి. అలా వచ్చింది అంటే పచ్చివాసన పోయిందని అర్థం. అదంతా పోయాక పసుపు అంతా వేసుకొని మనం ఎన్ని ఎగ్స్ తీసుకోవాలనుకున్నామో అవన్నీ ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి, తొందరగా ఉడుకుతుంది. అండ్ ఎగ్స్ కూడా ఉడుకుతున్నప్పుడు కొంచెం రివర్స్లో వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఎగ్స్ అన్నీ మంచిగా బాయిల్ అయ్యాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేసి కాసేపు మంచిగా ఉడికాక దానిపైన ధనియాల పొడి చల్లుకోవాలి. ధనియాల పొడి అండ్ కొత్తిమీర, ఇవి రెండిట్లలో ఏదో ఒకటి వేసుకున్నా బాగానే ఉంటుంది. ఆప్షనల్. నాకు 2 ఉన్నాయి కాబట్టి నేను 2 వేసుకున్నాను. ఇదంతా వేసాక మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. అంతే. ఒక 1 minute ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ లైక్ అండ్ కామెంట్ వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్.